నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి బీజేపీకి కావాల్సినంత మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ కూటమిలో కీలకమైన చంద్రబాబును, నితీష్ని ఇండి కూటమిలోకి తీసుకోవడం ద్వారా ఎన్డీఏ కూటమిలో క్వశ్చన్ మార్క్ పెట్టాలని, మోదీ మూడవసారి ప్రధాని కాకుండా అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేసింది రాహుల్ అండ్ కో టీమ్. బట్ ఎన్డీఏ కూటమిలోకి ఎట్టి పరిస్థితిలో వెళ్లేదే లేదు, ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతామంటూ చెప్పడమే కాదు, నితీష్ కుమార్ లాంటి వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు దండం పెట్టపోయారు అంటే మోదీ చరిష్మా ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇండి కూటమికి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి, ఖర్గేకి, సోనియా గాంధీకి చెంప చెల్లుమనిపించేలాగా సమాధానం చెప్పారు. ఇది కొంత రేవంత్ రెడ్డికి కూడా మింగుడు పడలేదట. ఎందుకు అంటే ఎప్పుడైతే చంద్రబాబు ఎన్డీఏ కూటమితోటి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చారో, ఇక చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే స్కూల్ నుంచి, టీడీపీ అనే ఒకే స్కూల్ నుంచి వచ్చిన నేపథ్యంలో ఎన్డీ కూటమితో చంద్రబాబును చాలా ఈజీగా లాగొచ్చు, ఆ ఘనత కూడా రేవంత్ తన ఖాతాలో వేసుకోవచ్చు అని ప్రయత్నం చేస్తే చంద్రబాబు మాట్లాడిన మాటలు వీళ్ళందరికీ చుక్కలు చూపించాయట. ఏం మాట్లాడాడు ఇంతకు అనుకుంటున్నారా? ఆర్టికల్ని మీ ముందుంచుతాను, చూడండి. అందరూ చంద్రబాబును విజనరీ అంటారు, అభివృద్ధికి పట్టం కడతాడు అంటారు. అయితే ఇప్పుడు ఆయన ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజన్ గురించి మాట్లాడుతూ మరోసారి తాను ఒక విజనరీ ఉన్న విషయాన్ని నిరూపించారు. ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఇండి కూటమి ఎజెండాను తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి కావాల్సింది క్యాస్ట్ సెన్సెక్స్ కాదు, స్కిల్ సెన్సెక్స్. ఎక్కడ స్కిల్ ఉందో అక్కడ మనం ఉండాలి. అంతేకాదు, మనం దేశంలో చేయాల్సింది సంపద డిస్ట్రిబ్యూషన్ కాదు, సంపద సృష్టి. ఈ రెండు విషయాల్లో ఇండి కూటమి పెద్ద తప్పు చేస్తుంది అని మాట్లాడి చంద్రబాబు నాయుడు తన ఒక నిజమైన విజనరీ అన్న విషయాన్ని మరోసారి తెలియజేశారు. క్యాస్ట్ ఈక్వేషన్స్తో కాదు బాబు పాలిటిక్స్లోకి వెళ్ళాల్సింది. మతాల వారిగా రిజర్వేషన్లు ఇప్పిస్తాం, కులాల వారిగా రిజర్వేషన్లు పోతున్నాయని ప్రజలకు భయభ్రాంతులను గురి చేసి సీట్లు సంపాదించుకోవడం కాదు విజనరీ అంటే. అభివృద్ధిలో విజనరీ చూపించాలి, అలాగే స్కిల్ విజనరీ చూపించాలి. స్కిల్ ఎలా డెవలప్ చేయాలి అనేది చూడాలి. అది చూడటంలో ఇండి కూటమి పూర్తిగా విఫలమైంది. అంతేకాదు, సంపదను డిస్ట్రిబ్యూట్ చేయడం కాదు నాయకుల లక్షణము, ఫ్రీ పీస్ ఇవ్వడము కాదు, సంపదను సృష్టించగలగాలి. ఈ రెండు లేని ఇండి కూటమి ఉంటే ఎంత, ఊడితే ఎంత. అలాంటి ఇండి కూటమితో కలిసి వెళ్ళేదేంటి అంటూ ఈరోజు చంద్రబాబు మాట్లాడిన జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు, చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్న నేతని, ముఖ్యంగా హైదరాబాద్ హైటెక్ సిటీగా మారడంలో చంద్రబాబు నాయుడు కృషి మరువలేనిదని, సో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ఏమంటారు ఐటీ పరంగా డెవలప్ చేయడంలో అడుగులు ముందుకేస్తారని ఒక విజనరీ ఉన్న నేత మరో విజన్ ఉన్న నేతతోనే అడుగులు ముందుకేస్తారు, కానీ ఫ్రీ పీసులు చూపిస్తూ సంపదను పంచాలి అనుకునే ఇండి కూటమితో ఎప్పుడు అడుగులు ముందుకేయడని, ఈ విషయం తెలిసిన తర్వాత ఇండి కూటమి నాయకులు షాక్కి గురయ్యారని సోషల్ మీడియాలో మస్తు ట్రోల్స్ అవుతున్నాయి. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో అప్పుడు ఛానల్ బలం పెరుగుతుంది, లైక్ చేస్తారో వీడియో ఎక్కువగా షేర్ అవుతుంది. అండ్ ఆర్థికంగా కూడా ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఒక చిన్న ఆఫీస్ పెట్టడంలో కానీ మీ అందరి సహాయం చాలా చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మనం ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో అప్పుడు ఎవరి సహాయం ఖచ్చితంగా తీసుకోను, కానీ అప్పటి వరకు మాత్రం మీ అందరి సహకారం కావాలి. సహకారం అందించాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది, దాని ద్వారా అయినా సరే మనకు సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 అనే నెంబర్కి కాల్ చేసి మీ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి ఆర్థిక చేయూతను అందించడంతో పాటు మీ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.